ఈ రిపోర్ట్ లో హెచ్బి పర్సెంటేజ్ ని రెడ్ మార్క్ తో రౌండ్ ఆఫ్ చేశారు. ఎందుకు అనుకుంటున్నారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ద స్టోరీ ఆఫ్ దిస్ పేషెంట్. ఈ రిపోర్ట్ 7th మంత్ ప్రెగ్నెంట్ లేడీది. తనకి 10 days నుంచి బాగా ఆయాసం వస్తుంది, ఇంకా ఫుడ్ కూడా తినాలనిపించట్లేదని చెప్పి హాస్పిటల్కి వచ్చారు. తనకి ఆల్రెడీ 4th మంత్ నుంచి ఐరన్ టాబ్లెట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేశారు. కానీ ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవడం వలన వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పి తను టాబ్లెట్స్ వేసుకోవడం మానేసి డైట్ తో సప్లిమెంట్ చేద్దామని అనుకున్నారు. ప్రెగ్నెన్సీలో బాడీలో వచ్చే చేంజెస్ వలన మనం తీసుకునే ఆహారంలో నుంచి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. అలానే బేబీ గ్రో అవుతుండ వలన ఐరన్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది. అందువల్లనే 4th మంత్ నుంచి ఐరన్ టాబ్లెట్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. కానీ ఐరన్ టాబ్లెట్స్ వల్ల వామిటింగ్స్, నాసియా, కళ్ళ తిరగడం అనే సమస్యలు ఉంటాయి. అలాంటప్పుడు వేరే కాంబినేషన్స్ ఆఫ్ ఐరన్ టాబ్లెట్స్ అనేవి ట్రై చేయొచ్చు. అలా కూడా సిమ్టమ్స్ తగ్గట్లేదు అంటే ఐరన్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. ఈ పేషెంట్ కి హిమోగ్లోబిన్ 7 grams ఉండడం వల్ల తనకి 2 doses ఆఫ్ ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చాం. తర్వాత తన ఐరన్ పర్సంటేజ్ అనేది పెరిగింది. అలానే తన సిమ్టమ్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి అండ్ బేబీ గ్రోత్ కూడా నార్మల్ అయింది. సో ప్రెగ్నెన్సీలో ఐరన్ టాబ్లెట్స్ అనేది డైలీ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.